ఇలాగా ఆ, ఆ. ఒకసారి నాకు టీవీ పెట్టి ఉమ్, ఏమైనా ప్రవచనాలు పెట్టు. సరే. కూరలు ఇచ్చేస్తామనుకో, ఉమ్, నేను కూర తరిగేస్తాను. ఉమ్, నాకు కూర పని అయిపోతుంది. ఉమ్, ఏ ఉమ్, పని అయిపోతే ఇప్పుడు వాళ్ళు ఏదో పెళ్లి చూపులకి వెళ్ళానన్నా ఉమ్, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కొంచెం ఏవో సలహాలు సంప్రదింపులు నాకు కావాలన్నారు. ఉమ్, వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను. ఇలాగను కూర వండిద్ది కానీ. సరే. సరేనా? ఇంతకే నేను పెళ్లి చూపులకు వెళ్ళారు కదా, ఏమైంది? ఏమైంది? బాగానే ఉంది. ఉమ్, ఆ అమ్మాయి ఉమ్. ఏమిటోను తేడాగా కనిపించింది నాకు. అదేంటి? ఏమో ఏదోలా ఉంది పిల్ల. అంటే ఏమో నాకు అర్థం కాలేదు. ఏంటో సన్నగా తీగ ఏదోలా ఉంది, అందంగా లేదే. ఉహు, సర్లే, వాళ్ళకి రాసి పెట్టింది అనుకో. ఉమ్, సరే, ఇంకో విషయం చెప్పరా? ఉమ్, నేను అదే పెళ్లి అంతే. కూతురు రాసి ఏంటమ్మా అని అడిగారు. ఉమ్. అడిగాడు ఏమిటో అమ్మాయి ఇలాగా ఏదో విల్లులాగా ఏమిటో వంగిపోయి మరీ చూపించింది. ఓహో, ఆ అమ్మాయిది అయితే ధనసు రాసిందా? అంతేమోనే, నిజమే. ధనస్సులా వంగింది ఉమ్, అది. అయితే ఏటంటావు అలాగా? ఏమడిగినా సరే నీ పేరు ఏంటని అడిగితే దానికో రకంగా వంగి చూపెడుతోంది. ఓ, నేను ఇంకా అడగలేదు, బాగోదని. ఉమ్, ఏవో విన్యాసాలు ఇప్పుడు ఇలా చేస్తున్నారు కబోసు, ఉమ్, కొత్త కొత్తగా అన్నీ వచ్చాయి కబోసు అనుకున్నాను. ఏమనే బాబు ఇది మాట్లాడితే ఏటో నోటితో చెప్పట్లేదు, అన్ని భంగిమలు చెప్తాను. పోనీ దాని కూచిపూడి అది అయితే నాకు తెలుసు కదా. మీ అంటే యోగా భాషలో మాట్లాడింది అయితే మీతో ఆవిడ? ఓహో, యోగానా అది? ఉమ్, ఆవిడ యోగా టీచర్ అన్నారు కదా. నిజమేనే. మర్చిపోయారా? అలా కుస్తీలు పడుతూ ఏటో వీళ్ళులా వంగిపోయి ఏదో చేస్తుంటే ఏదో అనుకున్నాను. అయితే ధనురాసనం వేస్తుంది అనమాట. ధనస్సు రాసి. సర్లే, చాలా బాగుంది. రేపు పొద్దున వాడిని ఎన్ని వంకరలు తిప్పుతుందో చూడు, నువ్వు మా వాడిని తిప్పినట్టుగాను. మరి అహాయ్ అంటే అలాగే ఉంది కదా. అది యోగా టీచర్ అయి తిప్పుతోంది, నువ్వు ఏ టీచర్ అవ్వకుండా తిప్పుతున్నావు. వాడినే కాదు మమ్మల్ని అందరినీ కూడా తిప్పుతున్నావు. కూరలు కడిగేసరికి పెట్టు, వస్తున్నాను. ఫోన్ రింగ్ అవుతుంది.